యుద్ధం చేయనని అర్జునునికి మాట ఇచ్చిన కృష్ణుడు అదే యుద్ధంలో ఒక చోట పాల్పంచుకుంటాడు. ఎందుకని? దీంట్లో ఉన్నటువంటి ధర్మదృష్టి ఏంటి? నిజమేనమ్మా. శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి దుర్యోధనుడు, అర్జునుడు ఇక యుద్ధం అనివార్యం, యుద్ధం జరగబోతోంది కాబట్టి మా పక్షాన ఉండు అని కోరటానికి వచ్చిన సందర్భంలో శ్రీకృష్ణుడు ఇద్దరికీ మాటలు చెప్తాడు. నువ్వేమో నా దగ్గర ఉన్న సైన్యం తీసుకొని దుర్యోధనుడి ఇష్టం ప్రకారం మొత్తం తన దగ్గర ఉన్న సైన్యం మొత్తాన్ని దుర్యోధనుడికి ఇచ్చిన తర్వాత తీసుకోబోయే ముందే నేను ఒక నియమం పెడుతున్నాను, నేను యుద్ధము చెయ్యను, నేను యుద్ధం దీనికి కనుక ఇష్టమైనటువంటి వాళ్ళే నన్ను ఎంచుకోండి అని చెప్తాడు. అర్జునుడి అయితే చిన్నవాడు కనుక మొట్టమొదటి అర్జునుడి యొక్క వంతనంటే, అర్జునుడు నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా నువ్వు మా పక్కనే ఉండాలి, నువ్వు ధర్మం ఎటువైపు ఉంటే గెలుపు అటువైపు ఉంటుంది కాబట్టి నువ్వు మా పక్కనే ఉండాలి, యుద్ధం చేయకపోయినా సరే అని శ్రీకృష్ణ పరమాత్మని కోరుకుంటాడు. మళ్ళీ చెప్తున్నాను అర్జున, నేను యుద్ధము చెయ్యను అలాగేనంటాడు. మరి అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మానుషాకారంలో ఉండి సత్యలక్షణాలు మూర్తిభవించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఎందుకు అలా చేశాడు? ఎందుకనంటే భగదత్తుడు అని చెప్పి నరకాసురుడికి సంబంధించినటువంటి వాడి దగ్గర ఒక గొప్ప వైష్ణవాస్త్రం ఉంటుంది. వాడి దగ్గర ఉన్నటువంటి అంకుశాన్ని వాడికి ఉన్నటువంటి మంత్రబలంతో వైష్ణవాస్త్రం కింద మార్చి అర్జునుడిని చంపటానికి వదిలేస్తాడు కురుక్షేత్ర యుద్ధంలో. అప్పటికి అర్జునుడు ఆ అస్త్రం గనక దగ్గరికి వస్తే అర్జునుడు చనిపోవాల్సిందే. వెంటనే రథం తోలుతున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కసారి పైకి లేచిపోతాడు. లేచిపోయి అర్జునుడికి తగలకుండా బాణాన్ని తన నొగలికి, తన నుదుటి మీదకి తగిలేటట్టుగా చేసుకుంటాడు. అతనికి తగలకుండా తనకి తగులుతుంది, ఈయనకి ఏమీ కాదు. ఎందుకంటే వైష్ణవం అంటే విష్ణువుకు సంబంధించిన అస్త్రం కాబట్టి అది ఆయనలో లీనమైపోతుంది. మళ్ళీ మామూలుగా కూర్చుంటాడు. అప్పుడు అర్జునుడు తట్టుకోలేకపోతాడు. ఏమయ్యా, ఆ రోజు నువ్వు నాకు ఏమని వాగ్దానం ఇచ్చావు? ఇది యుద్ధం చేయటమే కదా, అంటే యుద్ధంలో ఒక బాణాన్ని ఎదుర్కోవడం అంటే వాడికి తగలాల్సింది ఈయనకి తగిలించుకున్నాడు కదా, అంటే యుద్ధంలో పాల్గొన్నట్టే కదా, నువ్వు ఇలా ఎందుకు చేసావు? అర్జునుడి చేతగాని తనం ఇది. అర్జునుడి బాణాన్ని అడ్డు పెట్టుకోలేక ఎదురుకుండా కృష్ణుడిని అడ్డు పెట్టుకున్నాడు అని చెప్పి లోకంలో రేపటి నుంచి చండాలమైన పేరు వస్తుంది కదా, ఎందుకయ్యా నువ్వు మాట మీద నిలబడలేకపోయావంటే ఇది ధర్మ సూక్ష్మమయ్యా అంటాడు శ్రీకృష్ణుడు. ఎందుకనంటే నరకాసురుడు ఎప్పుడు జన్మించాడు? భూదేవికి వరాహ అవతారానికి జన్మించాడు. ఆ నరకాసురుడి అంటే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అత్యంత శక్తివంతమైన ఆయుధం ఇది. దీన్ని నిగ్రహించాలంటే నీ వల్ల కాదు, అది నా వల్లే అవుతుంది. ధర్మం నిలబడాలి, ఇక్కడ అంతిమ లక్ష్యం ధర్మం నిలబడాలి. నువ్వు కనుక మృతుడు అయ్యావు అనుకో, ఇక యుద్ధం చేసేది ఉండదు, ఈ కురుక్షేత్రంలో దుష్టులు సంహరించబడటం అంటూ ఉండదు. కాబట్టి ధర్మాన్ని నిలబెట్టడం కోసం నేను దాన్ని అడ్డుకున్నాను, ఇది ధర్మ సూక్ష్మము, అంతేగాని నీ యొక్క యుద్ధాన్ని ఆపాలని నాకేమీ లేదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం, ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ధర్మాన్ని నిలబెట్టడానికి, గొప్ప ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక్కొక్కసారి మాట మీద నిలబడలేకపోవటం, అధర్మం చేయటం లాంటి చిన్న చిన్న పనులు కూడా కురుక్షేత్రంలో జరుగుతూ ఉంటాయి. ఇది వ్యాఖ్యాతలు చెప్పారు.